సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మనము స్లో మోషన్ వీడియో మనం ఎలా ఎడిటింగ్ చేయాలో నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో గైస్, చూసుకోవచ్చు, చాలామంది ఐఫోన్స్ ఉంటేనే మనము అలా స్లో మోషన్ చేయొచ్చు అని చాలామంది అయితే అనుకుంటున్నారు. సో గైస్, అవసరం లేదు. నేను ఒక అప్లికేషన్ అయితే చెప్తాను. సో అది డౌన్లోడ్ చేసుకొని సో అందులో అయితే మీరు ఈజీగా ఎటువంటి వీడియోస్ అయినా కానీ, ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు సపోజ్ మీరు ఓన్ వాయిస్ చేసినా కూడా సో ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత మీరు లాస్ట్లో వచ్చేసి స్లో మోషన్ రావాలని కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగా మీరైతే. అండ్ గైస్, ఈ వీడియో చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేకపోయారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ చేసి పైన ఆ బటన్ క్లిక్ చేయాలని కోరుకుంటున్నాను. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఒక యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో ఆ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ గైస్, ఫస్ట్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే ఈ వీడియో అయితే స్లో మోషన్ చేయాలనుకుంటున్నారో సో అక్కడ ఆ యాప్లో అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేను యాప్ అప్లికేషన్ అయితే నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, ఈ యాప్ చూడడానికి హోమ్ స్క్రీన్ అనేది ఇలా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకి న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ వన్స్ దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మీకు ఓపెన్ అవుతాయి. సో మనకి అంటే గైస్, మీరు ఒక రికార్డ్ చేసుకుని పెట్టుకోండి. సో ఏదైనా కానీ ఒక డైలాగ్ చెప్పి అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటాయి కదా. అండ్ గైస్, నేను ఎగ్జాంపుల్గా ఒక మూవీ వీడియో అయితే క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకి యారో మార్క్ ఉంది కదా, సో బ్లూ సింబల్ లాగా. సో వన్స్ దాన్ని క్లిక్ చేయండి. సో గైస్, ఇలా మనకి ప్రాసెసింగ్ అవుతుంది సో ఈ వీడియో అనేది. సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, నాకు అంటే ఆ వీడియో క్లిప్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది సో ఈ అప్లికేషన్లోని. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి కింద ఆప్షన్స్ అనమాట. ఇవి సమ్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇచ్చింటారు. అండ్ స్పీడ్ కానీ, ఇక్కడ మనకి ఫిల్టర్స్ కానీ, స్పీడ్ కానీ, ట్రిమ్ కానీ, ఎఫెక్ట్స్ కానీ మీకు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వీడియోస్ అనేది. అండ్ మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి స్లో మోషన్ చేయాలి కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి డౌన్లోడ్ చేసి మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ స్పీడ్ అనే ఆప్షన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో వన్స్ ఆ స్పీడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, మన ఇక్కడ ఈ వీడియోని అంటే స్పీడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు, స్లోగా చేసుకోవచ్చు. అండ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గానే ఉంది ఇక్కడ వీడియో అనేది. సో నార్మల్గానే ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక బాల్ సింబల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ 5 బాల్ సింబల్స్ ఉన్నాయి కదా. సో ఈ బాల్ సింబల్స్ లాగానే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది స్లో స్పీడ్ అనేది. అండ్ ఫస్ట్ బాల్ వచ్చేసి నేను కరెక్ట్గా సెట్ చేసుకుని నార్మల్ వీడియో. అండ్ సెకండ్ బాల్ని ఇక్కడ ఉంది కదా. సో జస్ట్ ఇలా ఒక డౌన్ చేసేద్దాం ఇక్కడ. సో వన్స్ ఇక్కడ ప్లే చేసేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది నార్మల్ వీడియో. ఓకే, ఇప్పుడు మీరు చూసుకోండి, ఇప్పుడు ఉన్నట్లుండి మనకి ఇప్పుడు స్లో మోషన్ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, చూసారు కదా, చాలా స్లో మోషన్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ గైస్, ఉన్నట్టుండి మనకి స్పీడ్గా రావాలంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇలా మీరు ఇక్కడైతే అప్లై చేస్తున్నాను ఈ బాల్ అనేది. ఓకే గైస్, సో గైస్, ఇలా మళ్ళీ ఇక్కడ స్లో మోషన్ ఇక్కడ నేను చేస్తున్నాను. సో వన్స్ ఇప్పుడు మీకు ప్లే చేసి మీకు చూపిస్తాను. సో ఇది నార్మల్ వీడియో ఇది. అండ్ ఇది నార్మల్ వీడియో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఫుల్ స్లో మోషన్ అనేది మనకి వీడియో అయితే రావడం జరుగుతుంది. అండ్ గైస్, ఇప్పుడు మనకి ఆ బాల్ అనేది థర్డ్ బాల్ అనేది మనకి చాలా స్పీడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు అతని హెయిర్స్ కానీ ఇక్కడ అంతా. అండ్ గైస్, ఇది ఇంకా స్లో మోషన్ గైస్. ఓకేనా? ఓకే గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా స్లో మోషన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేసాను. సో గైస్, చూసారు కదా. సో ఇలా మీరు ఈజీగా అంటే స్లో అండ్ ఫాస్ట్ అయితే మీరైతే ఈజీగా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడగవచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి మనం ఏదైనా కానీ డైలాగ్ చెప్తాం కదా. అండ్ లాస్ట్లో వచ్చేసి మనం ఇప్పుడు స్లోగా రావాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతారు. సో దీనికోసం ఏం చేస్తారంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా. సో ఈ బాల్స్ని ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఇక్కడ డౌన్ చేసేసేయండి ఇక్కడ. సో థర్డ్ బాల్ తీసుకోరండి, ఇలా డౌన్ చేసేసేయండి. అండ్ ఫోర్త్ బాల్ కూడా ఇక్కడ డౌన్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, సో ఫస్ట్ అనేది. సో గైస్, ఇక్కడ ఓకే కరెక్ట్గా ఇలా సెట్ చేద్దాం ఇక్కడ. ఓకే గైస్, ఇక్కడ సెకండ్ బాల్ కరెక్ట్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత వన్స్ ఇప్పుడు మీకు ప్లే చేస్తే మీకు చూపిస్తాను. సో ఇది జస్ట్ ఏదైనా కానీ ఇప్పుడు ఒక నార్మల్ డైలాగ్ చెప్పినప్పుడు మనకి ఇలా ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఫుల్ స్లో మోషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి చూసారు కదా స్లో మోషన్ ఎలా వస్తుంది ఇక్కడ. సో ఇదంతా మీరు ఎడిట్ చేసుకోవాలి గైస్. ఓకేనా? ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కింద డౌన్లోడ్ వచ్చేసి రైట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో రైట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఉంది కదా. సో గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసి చాలా అయితే మనకి ఆప్షన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో దీన్ని ఏమైనా మీరు కట్ చేయాలనుకున్నా, ఈ వీడియోని కట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీరు కట్ చేసుకోవచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ అంతా మీరు ఎడిట్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వన్స్ దాన్ని క్లిక్ చేయండి. అండ్ కింద రైట్ ఆప్షన్ ఉంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు
ఇక్కడ ఎక్స్పోర్టింగ్ అవుతుంది. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ చూసుకోవచ్చు, మనకి వీడియో అనేది డౌన్లోడింగ్ అయిపోతుంది. సో ఇలా మీరు ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది సో ఈ వీడియో అనేది. సో గైస్ ఇలా మీరు ఈజీగా మీరు స్లో అండ్ ఫాస్ట్ అయితే వీడియో అయితే మీరు ఇక్కడ ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోస్ మీ వీడియోస్కి అయితే ఇలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి గైస్ ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే గైస్ బాయ్, జై హింద్.